కట్టెన్ తీరే ఆలోచన వచ్చిందమ్మగారు, కళ్ళ ముందుకొచ్చినది. ఏంటి పార్వతి అది? అది 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 పెద్దబాబు గారికి నేను పెళ్లి సంబంధం చూశానమ్మగారు. వాట్? పెద్దబాబుకి నువ్వు సంబంధం చూసావా? ఏంటి పార్వతి, నువ్వు నాకు సంబంధం చూసావా? ఇంట్రెస్టింగ్ అమ్మా. అవును పెద్దబాబు గారు, ఆ అమ్మని చూస్తే మీరు కూడా సానా బాగుందంటారు. తెల్లగా సందమామలాగా, సన్నగా మల్లెతీగలాగా అందం కొట్టొచ్చినట్టుంటాది. అమ్మగారు, మీరు కోరుకున్నట్టు ముట్టుకుంటే మాసిపోయే అందం, సినిమా హీరోయిన్ శ్రీదేవమ్మ రూపం, చక్కటి కళ్ళు, అయ్యో ముద్దమందారమంతా ముద్దొచ్చే రూపం. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే పెద్దబాబు గారి కోసమే ఈ గట్టమనేని మహారాజు దేవబాబు గారి కోసం పుట్టిన యువరాణి మాదిరుంటాది. మీరు చూడగానే అమ్మగారు శభాష్ పార్వతి అంటూ నాకు బహుమతిస్తారు. ఇదిగో ఫోటో కూడా తెచ్చినాను అమ్మగారు. అవునా పార్వతి, టెన్షన్ తో చంపేస్తున్నావు. ఎవరు చెప్పు? పార్వతి ఫోటో ఇవ్వు. ఎట్టుందమ్మా, మీకు నచ్చిందా? ఎవరమ్మా? అమ్మా లెట్ మీ సీ. పెద్దబాబు, పార్వతి పార్వతి మంచి సంబంధమే పట్టుకొచ్చింది. ఇదిగో ఫోటో చూడు. ఎందుకు పెద్దబాబు గారు అట్ట నవ్వుతున్నారు? పార్వతి, ఈ అమ్మాయిని చూసావా? అవును పెద్దబాబు గారు, మీకు ఈడు జోడు చాలా బాగుంటది. అమ్మగారు, ఆ అమ్మగారు ఏడున్నారు కనుక్కోమని కబురెట్టండి. ఆ లమ్మోలతో మాట్లాడి సంబంధం ఖాయం చేయండి అమ్మగారు. అది కాదు పార్వతి. అమ్మగారు మీకు దండం పెడతాను. మీరే కదేటి ప్రపంచంలో ఏడున్నా పెద్దబాబు గారికి తూగే అమ్మాయిని తెస్తానని మాట్లాడారు కదా, ఎట్టైనా ఒప్పించండి, మీకు పుణ్యం ఉంటది అమ్మగారు. పెద్దబాబు గారికి సంబంధం చూసిన పార్వతిని 1000 నోర్లు గొప్పగా చెప్పుకుంటారు. మాట్లాడండి అమ్మగారు. నీ అమాయకత్వం చూస్తుంటే ముచ్చటేస్తుంది పార్వతి. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరనుకుంటున్నా? ఎవరైతే ఏంటి, మీకంటే గొప్పలైతే కాదు కదా. సినిమా హీరోయిన్ తమన్నా. సినిమా హీరోయిన్ అమ్మగారు, నన్నెప్పుడు చూడనే లేదు. అమ్మా, పార్వతి మొన్న శ్రీదేవి లాంటి అమ్మాయి రావాలని చెప్పింది. ఈరోజు తమన్నా ఫోటో తీసుకొచ్చింది. కంటికి ఎవరు బాగా కనబడితే వాళ్ళతో పెళ్లి చూపులు అరేంజ్ చేయమనేలా ఉంది. ఇన్నోసెంట్ గర్ల్. లేదు నాన్న, మన మీద వాళ్లకున్న అభిమానంతోనే అలా చేస్తారు. అమ్మగారు,
ఈ అమ్మ కాకపోయినా ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా పెదబాబు గారికి సరిజోడుగా ఉంటారు. ఈ ఇంటికి కాబోయే పెద్ద కోడలు గారు ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నానమ్మగారు. ముందు శివతో నీ పెళ్ళైపోవాలి పార్వతి. ఆ తర్వాత మహి ఐశ్వర్యల పెళ్లి. ఈలోపు మా స్థాయికి తగ్గ అమ్మాయి దొరికితే పెదబాబు పెళ్లి కూడా చేసేస్తాం. ఏదేమైనా ఈ ఇంట్లో పార్వతి పెళ్లితోనే సంబరాలు మొదలవుతాయి. పార్వతి పెళ్లితో కాదు పెదబాబు, నా కొడుకు దేవా పుట్టినరోజుతో ఈ ఇంట్లో సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి. పెళ్ళైపోగానే అత్తారింటికి వెళ్ళిపోవాలా అమ్మగారు? అంతే కదా పార్వతి. నా జీవితాన్ని, నా కుటుంబాన్ని కంటికి రెప్పలా చూసుకుంటావనే నమ్మకంతోనే తాళి కడుతున్నాను అని ఆడపిల్ల మెళ్ళో మూడు ముళ్ళు వేస్తాడు మగవాడు. ఆ నమ్మకం నిలబెట్టడానికే పుట్టినింటి నుండి మెట్టినింటి గడపలోకి అడుగు పెడుతుంది ఆడపిల్ల. అర్థమైందా? అర్థమైంది అమ్మగారు. గుడ్. పార్వతి, థ్యాంక్స్. ఎందుకు పెద్దబాబు గారు? నా పెళ్లి కోసం చాలా కష్టపడుతున్నావు. ఏముంది పెద్దబాబు గారు, చూసిన సంబంధం సినిమా హీరోయిన్ అయ్యే. అయినా సూతా, నా శక్తి మీరే సూతా. మళ్ళీ థ్యాంక్స్. ఆల్ ది బెస్ట్. బాయ్. ఎంత ముత్తుకున్నాదో పాల బుగ్గల అమ్మాయి పసిటిలా మెరుస్తోంది. ఎట్టా ఉంటే ఏం లాభం? ఓ అమ్మి, నీకు పెద్దబాబు గారిని చేసుకునే అదృష్టం లేదు. రే జానీ, కార్ ఎక్కినప్పటి నుంచి ఎక్కడికే నడుతూనే ఉన్నాను. నువ్వు ఆన్సర్ ఇవ్వట్లేదు. ఫ్రెండ్స్ గట్టమనేని దేవేంద్రను కిడ్నాప్ చేస్తున్నాను. నీ డిమాండ్స్ ఏంటో చెప్పరా. సండే ఐమాక్స్ రమ్మంటావా? సాటర్డే ఎగ్జిబిషన్ వెళ్దామంటావా? ఐ విల్ కమ్. నేనేమన్నా చిన్నపిల్లని అనుకుంటున్నావరా? మాట్లాడకుండా రా. ఇక్కడే ఎక్కడో ఉండాలే. ఎక్కడికి వెళ్ళాలో ల్యాండ్ మార్క్ చెప్పరా, నేనైనా తీసుకెళ్తాను. తెలుసులే పోయి, నేను నీ ఫ్రెండ్ని రా. ఆ మాత్రం ఐడియా ఉండదా? వచ్చేసాం. ఇదే. జానీ, ఎక్కడికి వచ్చాంరా? కారు దిగు. ముందు ముందు దిగరా చెప్తాను. అవ్వా, నువ్వు మాట చెప్పు. ఇక్కడున్న అమ్మవారిని మొక్కితే తొందరగా పెళ్ళవుతుందంట కదా? అవును బాబు, గుండెల నిండా అమ్మవారిని నింపుకొని వేడుకుంటే ఈ తల్లి ఏం కోరుకున్నా తీరుస్తుంది బాబు. మా వాడికి మంచి భార్య రావాలవ్వా. ఖచ్చితంగా వస్తది బాబు. ఎల్లి దండం పెట్టుకో. ఓకే, పదరా. దండం పెట్టుకోరా. సరేరా, నీకోసం. ఎప్పుడు నా కోసం ఏది కోరలేదు, అమ్మ కోసం కోరుతున్నాను. నా కాబోయే అమ్మాయిని పంపించమ్మా.
పెద్దబాబు గారు, హే పార్వతి, లుకింగ్ గుడ్. మీరు ఈడున్నారేంటి పెద్దబాబు గారు? నేను చెప్తాను. హే జానీ, బీ కామ్. ఈ దారిలో వెళ్తుంటే అమ్మవారు కనిపించారు పార్వతి. దండం పెట్టుకొని వెళ్దామని. చాలా మంచిది పెద్దబాబు గారు. నాను కూడా అమ్మోరికి ముడుపు కడదామని వచ్చినాను. అమ్మగారిచ్చిన బంగారం కూడా తెచ్చినాను పెద్దబాబు గారు. ముడుపు కట్టడానికి వచ్చావా పార్వతమ్మా? అవునవ్వా. త్వరగా కట్టమ్మా, 12 దాటితే దుర్ముహూర్తం వస్తది. అయ్యో, బేగా అయినా రావాల్సింది. టైం ఎంతైందో ఏమో. ఇంకా 10 నిమిషాలు టైం ఉంది పార్వతి, పూజ కానీ. అట్టాగే పెద్దబాబు గారు. పెద్దబాబు గారు, ముడుపు, అమ్మవారి ముడుపు ఎత్తుకుపోయినాడు. పార్వతి, కంగారు పడకు, కూల్. రేయ్ దేవా, దేవా! పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, పెద్దబాబు గారు! ఆగు! రేయ్, ఆగురా! రేయ్, ఆగు! రేయ్!
సార్ సార్ కొట్టకండి సార్, తప్పైపోయింది సార్, మళ్ళీ ఎప్పుడు చేయండి సార్, ప్లీజ్ సార్, కొట్టకండి సార్, మీ కాళ్ళు దొంగతనం చేస్తావా? సిగ్గులేదురా నీకు? సార్ కొట్టకండి సార్, మీ కాళ్ళు మొక్కుతారు సార్. ఇవ్వు ఫేస్ ఫెలో, పని చేసుకుని బతకొచ్చు కదరా. 12 దాటితే దుర్ముహూర్తం వస్తది. పార్వతి, పార్వతి, అమ్మా పార్వతి ఎక్కడికి వెళ్ళింది? మిమ్మల్ని ఎత్తుకుంటూ ఇలాగే వెళ్ళింది బాబు. దొంగ సచ్చినడు ముడిపెత్తుకుపోయాడని పాపం ఆడబిడ్డ ఏడుస్తూ వెళ్ళిందయ్యా. వాణ్ణి పట్టుకున్నానమ్మా, ఇదిగో ముడుపు కూడా తీసుకొచ్చాను. కానీ ఆ పిల్ల లేదు కదయ్యా. దుర్ముహూర్తం వచ్చేస్తుంది, ఈ లోపే ముడుపు కట్టాలి. పార్వతి, పార్వతి, పార్వతి. బాబు, ఆ అమ్మాయి పేరు చెప్పి మీరు ముడుపు కట్టండి. ఏం కాదు బాబు, ఆ అమ్మాయికి మంచే జరుగుతుంది. అంటే అమ్మా, ముడుపు నేను కట్టొచ్చా? కట్టచ్చు బాబు, పద రా రా బాబు, కట్టు బాబు, దేవతకు మొక్కుకొని కట్టు బాబు. పార్వతి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలి. తన మొక్కు నేను చెల్లిస్తున్నాను. బాబు కట్టు నాయనా, పర్వాలేదు బాబు, కట్టు ముడుపు. పెద్దబాబు గారు, వచ్చావా భారతి? నువ్వు రావడం లేట్ అయిపోతుందని ముడుపు నేనే కడుతున్నాను. పుణ్యం అంతా నీకేలే. ముడుపు కడుతున్న ఆ బాబు చెయ్యి పట్టుకో అమ్మా, నీ మొక్కు నువ్వు చెల్లించినట్టే అవుతుంది. పర్లేదు పార్వతి, చేయి పట్టుకో, టైం అవుతుంది. వెళ్ళక్క. రా పార్వతి, టైం లేదు. పట్టుకో అమ్మా. యుగాలెన్ని రాని పోని ముగింపండులేనే లేని కదే మనం కాదా అనని సమీప